ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది? వైసీపీ ఫామ్ చేస్తేనే బాగుంటుంది. వైసీపీ ఫామ్ చేస్తే. ఎందుకు వైసీపీ అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే చెప్పినటువన్నీ చేశాడు కదా. అంటే ఏం చేశారు అనుకుంటున్నారు మీరు? చెప్పినవన్నీ చేశారు. అంటే పెన్షన్స్ పెంచుతా అన్నాడు, టైం టు టైం పెంచాడు. అట్లానే అమ్మఒడి అని చెప్పి ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్నిసార్లకి ఇచ్చాడు. ఇంకా ఏదైతే పథకాలు చెప్పారో అన్నీ చేశారు కదా. ఇంక డెవలప్మెంట్ గురించి అంటే డెవలప్మెంట్ అనేది ఓవర్ నైట్లో అయిపోయేది కాదు కదా. ఇప్పుడు హైదరాబాద్ అయినా కూడా ఎప్పటి నుంచో ఉన్న సిటీ, ఇది ఎక్స్పాండ్ అయితేనే డెవలప్మెంట్ అనేది జరిగింది. హైదరాబాద్ కట్టించింది చంద్రబాబు నాయుడు అంటున్నారు చాలా మంది. అట్లే ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ అతనే తయారు చేసినట్టు అట్లంతే అట్లా హైదరాబాద్ మొత్తం తయారు చేసింది ఒకళ్ళే ఎట్లా అవుతారు? కొన్ని రోడ్లు వేసినంత మాత్రాన, లేకపోతే ఒకటి ఏదైనా ఒకటి చేసినంత మాత్రాన ఓన్లీ ఇప్పుడు హైదరాబాద్ ఒకటి డెవలప్ అయితే మొత్తం అంతా డెవలప్ అయినట్టు కాదు కదా అన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు పెట్టారు జగన్ గారు. సో ఏ మేరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? ఇది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బడ్జెట్ లోట్లోనే ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ విశాఖపట్నం కొంచెం భూమి ఉంది, అది కొంచెం డెవలప్డ్ సిటీనే, దాన్ని కొంచెం డెవలప్ చేస్తే సరిపోతుంది. దానికి అంత పెద్ద ఎక్కువ బడ్జెట్ని పెట్టి చేయాల్సిన అవసరం లేదు. పైగా మనకు ఒక రాజధాని కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా అమరావతిని మొత్తాన్ని మన రాజధాని లాగా దాన్ని డెవలప్ చేయాలంటే అది టైం టేకింగ్ ప్రాసెస్. అప్పటికప్పుడు అన్ని కంపెనీస్ వచ్చి అక్కడ నిలబడి చేయాలంటే కూడా కష్టం. అది అన్న, ఇప్పుడు జగన్ గారు నాడు నేడు కింద స్కూలింగ్ పెట్టారు కదా, సో మీకు ఎలా అనిపించింది ఒకసారి చెప్తారా? బాగానే ఉంది. అంటే నేను చూసిన కాడికి స్కూల్స్ అన్ని డెవలప్ అయితే అవుతున్నాయి. అంటే ఇంకా నాడు నేడు కింద ఫుడ్ అకామిడేషన్స్ కానీ, పిల్లలకు బుక్స్ కానీ, హాస్టల్స్ ఫెసిలిటీస్ కానీ అవి ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు ఆంధ్రాలో? హాస్టల్స్ ఫెసిలిటీ గురించి నాకు అంత ఐడియా లేదు, కానీ బుక్స్ ఇంకా ఇవైతే ఇచ్చారు. ట్యాబ్స్ అవి అంటే వాళ్ళకు యూజ్ అవుతున్నాయి. మరి అలా ఇవ్వడం పిల్లలు చెడిపోతున్నారు, ట్యాబ్స్ అలా అది ఇది అంటున్నారు కదా. ఇప్పుడు ట్యాబ్స్ లేకపోయినా ఇంట్లోకి వెళ్ళి ఫోన్లు అయితే యూజ్ చేస్తున్నారు ఇవాళ రేపు పిల్లలు. సో అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది, కనీసం బయట ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది కదా. సో అంటే వాళ్ళు మేము ఇట్లా పల్లెటూరులో చదువుకున్న ఫీలింగ్ కాకుండా కొంచెం మిగతా వాళ్ళతో కూడా కంపీట్ చేస్తున్నాం, ఇట్లా బయట ప్రైవేట్ స్కూల్స్తో కంపీట్ చేస్తున్నాం ఫీలింగ్ వాళ్ళకే వస్తుంది. ఈవెన్ ఆ స్టేజ్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, మేబీ ఈవెన్ 8th 9th 10th ఆ స్టేజ్కి వచ్చేసరికి కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది, కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, బెటర్గా ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు పెట్టిన అమ్మఒడి ఎలా ఉండవు అంటే, ఇప్పుడు ఈ దీనివల్ల డబ్బులు ఇవ్వడం వల్ల ఇంకొకటి చాలామంది అప్పుల పాలవుతుంది రాష్ట్రము, బీహారు, పాకిస్తాను ఏదేదో మస్తు మాట్లాడుతుంటారు కదా. సో దాని గురించి మీరేమంటారు? అదంతా ఏం లేదు. ఇప్పుడు ఎక్కడైనా బడ్జెట్ లేకపోతే తీసుకొని వస్తారు, అప్పు తీసుకొని వస్తారు, వచ్చిన పథకాలను నెరవేరుస్తున్నారు. ఈవెన్ ఎవరైనా వచ్చినా రేపు వీళ్ళు కూడా చెప్పారు Super 6 అని చెప్పి, లేకపోతే ఇంకోటి వాళ్ళైనా చేయాల్సింది ఇదే కదా. వీళ్ళు చెప్పేది కూడా అధికారంలో అంటే వాళ్ళ అధికారం సంపాదించుకునే దానికే మేము కూడా ఇది చేస్తామన్నారు. అది వీళ్ళు అది తప్పు అని చెప్తున్నప్పుడు ఇది కూడా తప్పే అవుతుంది. వీళ్ళు అంటారు మేము ఇంకా రెవెన్యూ పోగు చేసి డబ్బులు ఇస్తామని అంటున్నారు. ఈవెన్ జగన్ కూడా చేస్తున్నాడు, ఇంకా డెవలప్మెంట్లో ఉంది కాబట్టి, ఇన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి. సో అది ఇంకా కనపడట్లేదు జనాలకు డెవలప్మెంట్ అనేది. అయిపోయింది, మేబీ నెక్స్ట్ 5 yearsలో చూడొచ్చు డెవలప్మెంట్. వాలంటీర్ వ్యవస్థ పైన మీ ఒపీనియన్ ఏంటన్నా? అదైతే సూపర్ సక్సెస్, ఎందుకంటే అది మాది విలేజ్ బ్యాక్గ్రౌండే. సో నేను దగ్గర చూసా. మెయిన్ థింగ్ వచ్చేసి ముసలాళ్ళకి ఆ పథకాలు రీచ్ కావు చాలామంది. మెయిన్ పెన్షన్ తీసుకుంటే కూడా ఇంతకుముందు చాలా కష్టపడేవాళ్ళు. వాళ్ళు 11ంటికో 10ంటికో ఎవరో వాళ్ళ పర్సన్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలా, ఒకసారి రారు, ఇన్ఫర్మేషన్ ఉండదు ముందుగా. ఇప్పుడు అదంతా ఏం లేదు, మార్నింగ్ 6 అయ్యేసరికి 6 o'clock కల్లా 31st కానీ 1st కానీ వచ్చి ఇంటికి ఇచ్చేసిపోతారు. సో ఇప్పుడు జగన్ గారిపై రాయదాడి జరిగింది కదనే, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఏమో మేబీ అంటే నేను ఫేక్ అని చెప్పను కానీ జరుగుండొచ్చు. ఓకే, అంత పొలిటికల్ డ్రామా అంటున్నారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే అది ఫేక్ కాదని. జగన్ గారు పథకాల మీద పెట్టిన డబ్బు రాష్ట్ర రాజధాని నిర్మించడం మీద పెట్టాడు కదా. ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారు, అది పనివ్వకుండా చేస్తున్నారు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు. కోర్టులో కేసులు వేసి ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో ఆ 3 రాజధానుల పైన కూడా జరుగుతుంది. అంటే ఒక నెక్స్ట్ అయితే ఫిక్స్ చెప్పేశాడు కదా ఈసారి, 3 రాజధానులు అయితే ఇవే అని చెప్పేసి మొన్న ఇంతకుముందు సభలో జరిగినప్పుడు చెప్పాడు. నెక్స్ట్ 5 yearsలో మనకి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారన్నా? జగనే వస్తాడు. జై జగన్.
థ్యాంక్ యూ. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.